ఇప్పుడు ఒక ప్రాపగండా గేమ్ అయితే చాలా సీరియస్‌గా నడుస్తుంది. మోడీ కానీ, భారతీయ జనతా పార్టీ గాని లైట్ తీసుకుంటోంది. ఉదాసీనంగా ఉంటోంది. దాన్ని అడ్డు పెట్టుకొని తప్పుడు ప్రచారాలు. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడో వర్షం వచ్చింది. రోడ్డు ఏమైనా డ్యామేజ్ అయింది. అదిగో చూసారా మోడీ డబ్బులు తినేసాడు. రోడ్డంతా బానే ఉంటది. ఎక్కడో ఓ చోటొస్తది. ఇక్కడ కూడా వరదలొచ్చినప్పుడు అదే నడుస్తది. బట్ మోడీ తినేసాడు. లేకపోతే ఎక్కడో ఒక మర్డర్ జరుగుతది. అదిగో మోడీ పరిపాలనలో మర్డరు. దేశంలో మర్డర్‌లు ఎన్ని చోట్ల జరుగుతుంటాయి. మోడీ రేపులు చేస్తాడు, మోడీ మర్డర్‌లు చేస్తాడు. కానీ ఇలా మీడియా, సోషల్ మీడియాలలో ఇది వర్కౌట్ కావట్లేదు గాబట్టి, పబ్లిక్ ఏదైతే డిజిటల్ మీడియాని ఫాలో అవుతున్నారు గాబట్టి, డిజిటల్ మీడియాలో ఈ తరహా క్యాంపెయిన్ నిరంతరం చేస్తున్నారు. బీజేపీ గతంలో తమకు అనుకూలంగా అట్లాగా వాటికి కౌంటర్ ఇచ్చేటటువంటి వాళ్ళని పట్టించుకోకపోవడంతో ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. అది ఇప్పుడు మైనస్ అవుతుంది. ఆలోచించుకోకపోతే ఇప్పుడు ఆర్థిక వ్యవస్థ నాశనం అయిపోతుంది. ఈ ఏడాదిలోపు మోడీ దిగిపోతాడు. ఇట్లాంటి వెనకాల ఖచ్చితమైన వ్యూహం ఉంటుందన్నది గ్రహించాల్సి ఉంది.